హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్కే రాజు వ్లాగ్స్. ఈరోజు శ్రీనగర్లో డే 3. సో ఈరోజు మనం శ్రీనగర్ నుండి సోన్మార్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అప్రాక్స్గా 80 కిలోమీటర్స్ అయితే ఉంది. 2.5 hours జర్నీ అయితే ఉన్నది. సో ఈరోజు సోన్మార్ దగ్గర ఉన్న జోజిల్లా ఒకటి 0.1 వీలైతే మన కార్గిల్ వార్ మెమోరియల్ ఉంది కదా, అంతవరకు అయితే మేము రీచ్ అవ్వడానికి అయితే చూస్తాము. ప్లస్ ఒకవేళ లేట్ అయిందంటే అక్కడ స్టే చేస్తాం, లేదంటే డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేస్తాము. సో మేమైతే ఆల్ సెట్ అంతా అయిపోయింది. ఈరోజు టిఫిన్ కూడా రెడీ అయ్యే లోపల నేను బయటికి వెళ్ళి తీసుకొని వచ్చాను. సో టిఫిన్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి? సోన్మార్. టైం వచ్చి 9 o'clock అయితే అవుతుంది. ఎంత ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నా, ఈరోజు 6:30కి లేచి 7:30, 8 అయ్యేసరికి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. బట్ 9 అయిపోయింది ఆల్రెడీ. ఓకే, మాకు ఇంకెక్కడ ఆగాల్సిన అవసరం లేదు కాబట్టి టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఓకే, ప్రాబ్లం లేదు. మనం అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం వెళ్తున్న సోన్మార్ చూసారా, 80 kilometers ఉంది. 2 hours 30 minutes అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి. లెట్స్ స్టార్ట్. ఈ ముందు వెళ్తున్న ఆటోలు చూడండి ఎలా ఉన్నాయో. చిన్న చిన్న డబ్బాలు, చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా అలాగా, అలా తిరుగుతున్నాయి ఆటోలు. అరే అరే ఇది అటు ఇటు తిప్పుతుంటే బ్యాక్ వీల్ ఒకటి లెగిసిపోతుంది. అయినా ఇద్దరు స్పీడ్ మాత్రం తగ్గట్లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అది చూడడానికి మాత్రం మంచి బందోబస్తుగా కనిపిస్తుంది. సోన్మార్ 66 kilometers ఫ్రమ్ హియర్. సోన్మార్గ్ మనకి లే అవన్నీ వెళ్ళవలసిన వాళ్ళందరూ కూడా ఇటు నుంచే వెళ్తారు. మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయి ఈ బ్లాగ్లో. ఎవరు మిస్ అవ్వద్దు, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. దీంట్లో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో మనం శ్రీనగర్ నుండి సోన్మార్గ్కి 80 kilometers ఉంది కదా. సో ఇక్కడ నుంచి 66 kilometers. మీరు పర్లేదు, మనం వెహికల్ అయితే తీసుకొని మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు సోన్మార్ వరకు కూడా. మెయిన్గా అక్కడ సోన్మార్గ్లో చూడాల్సింది ఏంటంటే జోజిల్లా పాస్ 0 point ఉంటుంది. సో అక్కడికి అయితే వెళ్తే ఇంకా సూపర్ అన్నమాట. మ్యాక్సిమం అక్కడ కండిషన్ చూసుకొని కార్గిల్ వార్ మెమోరియల్ వరకు అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాను. అక్కడ కండిషన్ బాగాలేదు అంటే మాత్రం జోజిల్లా 0 point వరకు వెళ్ళి సో అక్కడి నుంచి రిటర్న్ టు శ్రీనగర్ అనమాట. ఇక్కడ నుంచి సేమ్ ఇదే రోడ్డు 64 kilometers ఉంది. సోన్మార్ సింగిల్ రోడ్ ఇదంతా కూడా. ఫుల్ ఎక్కడి నుంచో ట్రాఫిక్ జామ్ అయితే ఉన్నది. కార్లో వెళ్ళిన వాళ్ళకి అయితే బాగా టైం వేస్ట్ అయిపోద్ది. నేనైతే ఇలాగ రోడ్డు కిందకి దిగి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి అలా నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోతున్నాను. చూసారా ట్రాఫిక్ ఎలా ఉందో. మనం ఎప్పుడు బయలుదేరితే ఎప్పటికి వెళ్తాం ఇలాగ ఉంటే కార్లోనైతే. ఈ రోజుకి మనకి ఫస్ట్ బ్రిడ్జ్ ఇదే. వావ్, వాటర్ చూడండి ఎలా ఫ్లో అవుతుందో. సో కార్గిల్ 174, లే 400, సోన్మార్ 55 kilometers. మనం ప్రజెంట్ అయితే శ్రీనగర్ నుంచి లే వెళ్ళే హైవేలో అయితే ఉన్నాము. సో ఇంకా మనకి సోన్మార్ వచ్చేసరికి 47 kilometers అయితే ఉన్నది. ఇక్కడ నుంచి లే 392, మన డ్రీమ్ డెస్టినేషన్ 392. బట్ మనమైతే ఇప్పుడు వెళ్ళట్లే. వాటర్ మన ముందు బైకర్స్ వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్నారు. వీళ్ళందరూ వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్నారు. చూడండి వీళ్ళందరూ కూడా లే వెళ్తున్నారు. కొంతమంది వెస్ట్ బెంగాల్ నుంచి. సో తెలంగాణ స్టేట్ అక్కడ పైన ముందు ఒక ఏపీ బండి అయితే ఉంది. రోజు మీ ఆ కళ్ళతో మీకు చూపిస్తున్నాం ఈ హిమాలయస్ అన్నీని. 2 రోజుల నుండి అటుపక్క మనం సోన్మార్ ఒక పక్క ఉన్నది, గుల్మార్గ్ ఒక పక్క ఉంది, పెహల్గామ్ ఒక పక్క ఉన్నది. సో శ్రీనగర్ సెంటర్ పాయింట్ అనమాట. మనం ఆ 2 కవర్ చేసాం. ఈరోజు ఈ సోన్మార్ కూడా కంప్లీట్ చేస్తే శ్రీనగర్లో ఇంకా లోకల్ ఒకటే ఉంటుంది. ఆ లోకల్ రేపు అయితే చూద్దాము. సో సోన్మార్ యొక్క అందాలు అయితే చూస్తున్నారు కదా. మా బుజ్జిగాడు అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఆర్మీ వాళ్ళందరికీ అయితే హాయ్ చెప్తున్నాడు, సెల్యూట్ చేస్తున్నారు. సో రైడ్ వీళ్ళు ఎంజాయ్ చేస్తే
ఈ రైడ్ అంతా కూడా మనకు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్యామిలీతో వద్దాం అనుకుంటున్నారు, రండబ్బా రండి, పర్వాలేదు, ఏం అవ్వదు, నెమ్మదిగా బ్రేక్ తీసుకొని మా అలాగే వెళ్ళండి. సో మనకి కారులోని వచ్చి అలా కాకుండా బయట బైక్ తీసుకొని బైక్ మీద కానీ స్కూటీ మీద కానీ ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తే అదొక డిఫరెంట్ థ్రిల్లింగ్ అది. సో ఈ రోడ్లో మళ్ళీ నిన్నట్లాగే సేమ్ డైలాగ్, ఈ రోడ్లోని మనం తప్ప ఇలా ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. సోలో ఫ్యామిలీ బైకర్, ఫ్యామిలీ బైక్ మీద ట్రావెల్ చేసేవాడు మనం ఒక్కలే ఉన్నాం. ఇవన్నీ చూడండి బుజ్జిగా భలేగా ఉన్నాయి. రోడ్డు వరకు అయితే జరుగుతుంది. ఈ పైనుండి మనకి కార్గిల్ సోన్మార్ అని చెప్పి అక్కడ రాసింది, అది కొత్తగా అయితే ఆ రోడ్డు అయితే వేస్తున్నారు. ఇది పాత రోడ్డు అనుకుంటా. సో ఇక్కడ నుంచి ఒకసారి అలాగా వ్యూ చూడండి, ఇక్కడ దూరంగా వాటర్ ఫాల్ ఉంది ఒకటి, ఆ మంచు కరిగి పడుతుంది. సో పైన గోడ అంతా కూడా రోడ్డే కొత్తది. స్నో పెద్ద గడ్డలాగా కట్టేసింది గట్టిగా. చూడండి ఇటు ఎలాగొన్నాడా, ధర ఎక్కరా. జస్ట్ ఇంకా సోన్మార్కి మనం 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము టు సోన్మార్. చిన్నది ఉన్నది. అయితే వచ్చేసాం. ఇండియన్ ఆర్మీ వెల్కమ్స్ యూ. సో ఇదంతా సోన్మారే. సైట్ సీయింగ్ అచ్చాగూడ. సో ఈరోజు అయితే మాత్రం మేము హార్స్ ఎక్కడికి వెళ్ళాలని అనుకోవట్లేదు. అక్కడ సోన్మార్ నుంచి మనకి జోజిల్లా 0 పాయింట్ వచ్చేసరికి 24 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మేమైతే సోన్మార్లో అయితే ఆగలేదు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మేము డైరెక్ట్గా 0 పాయింట్ దగ్గరికి వెళ్దామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాము. సో నేను మళ్ళీ సోన్మార్ వైపు అయితే వెళ్తున్నాను. ముందు అయితే ఎక్కడా కూడా పెట్రోల్ బంక్స్ అయితే లేవంట. మన బండిలో వచ్చి ఆల్రెడీ ఇంకా 4 పాయింట్స్ అయితే ఉన్నది. సో నేను రూమ్ దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు 2 ఎంటీ బాటిల్స్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఆ 2 కూడా ఇక్కడ ప్రైవేట్ నార్మల్గా షాప్స్లోనే ఇస్తుంటారు కదా, అలాగా నేనైతే ఒక 2 లీటర్స్ తీసుకొని సేఫ్ సైడ్గా వెళ్దామని చెప్పేసి అయితే మళ్ళీ నేను బ్యాక్కి వస్తున్నాను. సో మనకి వెళ్తున్నప్పుడు సేఫ్ సైడ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్లాక్లో పెట్రోల్ ఇస్తున్నారా, పెట్రోల్ అయితే ఫిల్ చేశాను. పెట్రోల్కి అని చెప్పి ఇంకొక బండి అయితే తీసుకుని వచ్చారు, బట్ అది ఇక్కడ ఆగిగానే దాంట్లో నుంచి అయితే స్మోక్ వచ్చి లైట్గా ఫైర్ లాగా అయితే అయింది. తను యాక్చువల్గా ఒక బకెట్ వాటర్ అయితే తీసుకొని కంప్లీట్గా అయితే కొడుతున్నాడు. ఒక వైర్ షార్ట్ అయింది, షార్ట్ అవడం వల్ల ఎంత స్మోక్ అయితే వస్తుంది. మనోడైతే బ్యాటరీ వైర్ అయితే తీయమని చెప్పాను. సో బ్యాటరీ వైర్ అయితే డిస్కనెక్ట్ చేశారు. సో అప్పుడు చేసిన తర్వాత లైట్గా ఇప్పుడైతే స్మోక్ అయితే ఆగింది. సో మేమైతే ఇక్కడ పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము, 2 లీటర్స్ కొట్టించాను. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ దగ్గరలోనైతే పెట్రోల్ బంక్ ఉన్నదంట. సో మనకైతే ఇప్పుడు ప్రజెంట్ బండి వచ్చి ఫుల్ ట్యాంక్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం జోజిల్లా 0 పాయింట్కి అయితే వెళ్దాం అనుకున్నాం కదా, అదే వేలో ఇంకొంచెం ముందుకు వెళ్తే 69 కిలోమీటర్స్ కార్గిల్ వార్ మెమోరియల్ ఉంటుంది కదా, అక్కడైతే ఉన్నది అది. సో కార్గిల్ వార్ మెమోరియల్ ఇక్కడ నుంచి జస్ట్ 69 కిలోమీటర్స్ అయితే ఉంది. 2 అవర్స్ టైం అయితే చూపిస్తుంది వెళ్ళడానికి. సో ఎంత దూరం వచ్చాము కాబట్టి అది కూడా కవర్ చేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి అయితే నేనైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. జోజిల్లా 0 పాయింట్ అనుకున్నాం కదా, అది కాస్త కార్గిల్ వరకు ఎక్స్టెన్షన్ చేశాను అనమాట. సో ఇంకా మనం లేట్ చేయకుండా, ఇక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇది మనకి జోజిల్లా టన్నల్ అయితే రెడీ అవుతుంది. సో ఆ వర్క్ అయితే
ప్రోగ్రెస్లో అయితే ఉన్నది. సో అది టనల్ స్టార్ట్ అయిపోతే మనం ఇంక ఇవన్నీ తిరగక్కర్లేదు, డైరెక్ట్గా కొండ లోపల నుంచి వెళ్ళిపోయి జోజిల్లాకి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ పక్కన రివర్ చూస్తున్నారు కదా, ఇది సో ఇది సింధు రివర్. ఇది శ్రీనగర్ వచ్చాం. నిన్న మొన్న కన్నా ఈ రోజైతే ఫుల్ సాటిస్ఫై అవుతున్నాం. వ్యూస్ అయితే మాత్రం అదిరిపోయి. రోడ్డు కండిషన్ ఇలా ఉంది. ఆ టైం తీసుకుంటుంది మనం ఇక్కడ రీచ్ అవ్వడానికి. ఏంటి రోడ్డు కండిషన్ ఏంటి అర్థం కావట్లే. తందానానే తానానే తన్నానానానే. ఇక్కడ చూడండి కొండల మీద కూడా ట్రాఫిక్, బండి కాబట్టి వెళ్ళిపోతున్నాం. మొత్తం ఈ షీప్స్ వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. జోజిల్లా ఇంకా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉన్నది. మరి అక్కడికి వెళ్తాం. అది కార్నర్లో నుంచి చిన్నవి వెహికల్స్ కనిపిస్తున్నాయి, కార్లు అవి. ఫుల్ కింద నుంచి మంచి వాటర్ కారుతూ వస్తుంది. ఐస్, ఎంత పెద్ద ఐస్ తెమ్మ. తన్వి గోప్రోకి ఒక మనకి ఏంటంటే కనెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ కనెక్టర్ అయితే పట్టుకుంది, అది విరిగిపోయింది. సో ఇక్కడి నుంచి ఇంకా గోప్రోలో ఆన్ చేసి మాట్లాడితే వాయిస్ అయితే ఏం రాదు. ఇంకోటి నేను రూమ్లో అయితే వదిలేసాను. సో ఇక్కడ నుండి నార్మల్ వీడియో అయితే ఉంటుంది. చలో మేమైతే జస్ట్ ఇప్పుడు జోజిల్లా పాస్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి జీరో పాయింట్ అయితే ఉంటుంది జోజిల్లాది. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow. 4 kilometers ఉంది. 0 పాయింట్ వచ్చి జస్ట్ 4 kilometers అయితే ఉంది. 10 minutes లో మనం అయితే 0 పాయింట్ దగ్గర మళ్ళీ కలుద్దాం. జోజిల్లా 0 పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఒకసారి రైట్ రౌండ్ వ్యూ చూడండి ఎలా ఉంది. సో ఇక్కడ నుంచి కార్గిల్ వార్ మెమోరియల్ వచ్చేసరికి 46 kilometers ఉంది. 1 hour 10 minutes అయితే చూపిస్తుంది. రైట్ నౌ టైం వచ్చి 2:10 అయితే అవుతుంది. సో ఇక్కడ 10 minutes చూసుకొని స్టార్ట్ అయ్యి అక్కడికైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడ కూడా సేమ్ మ్యాగీ అయితే ఆర్డర్ చేసాం. అలాగే మా దగ్గర కొన్ని స్నాక్స్ అయితే ఉన్నాయి, అవి కూడా తింటున్నాము. సో మాది కంప్లీట్ అయ్యే లోపల మీరు డ్రోన్ షాట్స్ అయితే ఎంజాయ్ చేయండి.